నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ సుపరిచితులు. బాబాకి సంబంధించి ఎన్నో ఎపిసోడ్స్ గతంలో కూడా చేసున్నాం. ఛానల్‌లో ఉన్నాయి. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు వాచ్ చేయండి. బాబా యొక్క తత్వం గురించి, బాబా ఎలా నడిపించారు మనల్ని, ఎలా పలికిస్తారు మనల్ని, బాబా భక్తులు ఏ విధంగా ఉండాలి, ఈ విషయాల గురించి ఆల్మోస్ట్ చాలా వరకు మాట్లాడున్నాం. బాబాని నమ్మే ప్రతి ఒక్కరూ ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు మరిన్ని అంశాలు బాబాకి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. నాతో పాటు ఉన్నారు బిక్కి కృష్ణ గారు. బాబా అనే మాట ఎత్తగానే అసలు నిరంతరంగా అలా మాట్లాడుతూనే ఉంటారు. మేము కట్ చెప్తే తప్ప అసలు ఆగనే ఆగరు బిక్కి కృష్ణ గారు. చాలా చాలా పుస్తకాలు రచించడం, ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎన్నో ఫౌండేషన్స్ని ఆయన ముందుండి నడిపించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కూడా మనకి టైం ఇచ్చి మనతో కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావటం అనేది మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, బాబాకి సంబంధించి మీరు ఇంకేదైనా మాట్లాడాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్కారం. నమస్తే మేడం. బాబా అనే మాట ఎత్తగానే నాకైతే మీరే గుర్తొస్తారు. ఎందుకంటే చాలా వరకు ఆల్మోస్ట్ ప్రతిదీ నాకు బాబానే ఇచ్చారు అని నమ్మే వ్యక్తుల్లో మీరు ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. ఇక బాబా భక్తులు వీళ్ళు ఖచ్చితంగా బాబా భక్తులు అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? అంటే కొంతమంది నాస్తికులు ఉంటారు, కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు కూడా బాబా టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు భక్తులు అని చెప్పలేం. ఎలా ఎగ్జాక్ట్ గా వాళ్ళని ఐడెంటిఫికేషన్ ఎలా ఇవ్వాలి, వాళ్ళు బాబా భక్తులు అని చెప్పండి. చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం. భక్తులు 4 రకాలుగా ఉంటారని భగవద్గీతలో చెప్పారు మేడం. అంటే ఆర్తో, జిజ్ఞాసు, రర్థార్థి, జ్ఞానీచ భరతర్షభ అని భగవద్గీతలో విజ్ఞాన యోగము దాంట్లో 16 శ్లోకం అది. అంటే 4 రకాలైన భక్తులు ఉంటారు. ఆర్తితో అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి పూజించేవాళ్ళు. బాబా భక్తుల్లో కూడా చాలా మంది అలా ఉంటారు. అందరూ చెబుతూ ఉంటారు, బాబా టెంపుల్కి వెళ్ళండి, మీకు ఎవరైనా కష్టం వచ్చినప్పుడు, నాకు ఇలా కష్టం వచ్చింది అక్క, ఏం చేయాలని పొరగింటే ఆమె బాధపడితే, అయ్యో నాకు బాబా అన్ని మా కష్టాలని తీర్చాడమ్మా, మీరు బాబా గుడికి వెళ్ళారు. అట్లా ఆ ఆర్తితో ఏదో ఒక తాత్కాలికమైనటువంటి ఒక సమస్యతో బాబాని పూజించడానికి వెళ్తారు. వాళ్ళని ఏమంటారంటే ఆర్తులు ఉంటారు, ఆర్తితో వెళ్ళేటువంటి. జిజ్ఞాసు అని రెండవ చెప్పాడు. ఆర్తో జిజ్ఞాసు, రెండో పదం అంటే జిజ్ఞాసు. జిజ్ఞాసులు అంటే ఏమి? అసలు భగవంతుడు ఉన్నాడా, ఎలా ఉంటాడు అంటే భగవంతుని యొక్క అన్వేషణలు. వీళ్ళు పుస్తకాల ద్వారా వేదాలు ఉపనిషత్తులు శోధించడం, లేదా గురువులను సేవించడం, ఇలా చేస్తూ ఉంటారు. భగవంతుని గురించి ఆలోచించే వాళ్ళని జిజ్ఞాసులు అంటారు. జిజ్ఞాసులు అంటే జిజ్ఞాస అంటే తెలుసుకోవాలన్న ఆశ. ఇక ఇంకొక రకమైనటువంటి వాళ్ళంటే వాళ్ళంటే అర్థార్థి, అంటే ఒక ధనం కోసము, భోగం కోసము, కోరికలతో వాళ్ళు మాకు ఈ భోగాలు కావాలి, ఈ కోరికలు తీరాలని కొద్దిమంది ఉంటారు. వాళ్లకు భగవంతుని మీద ప్రేమ ఉన్నప్పటికీ ఇవి ప్రధానం. అంటే భౌతికమైనటువంటి కోరికలు తీరిస్తేనే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మీరు బాగా గమనించండి, నాకు చాలా మంది ఫోన్లు చేస్తుంటారు ఈ వీడియోలు చూసిన తర్వాత. మా పిల్లలు తప్పిపోయారని కొంతమంది, లేదు మాకు ధనం ఇవ్వడం లేదు, మా వ్యాపారాల్లో నష్టం వచ్చాయి, ఇలా రకరకాలుగా అడుగుతూ ఉంటారు. అంటే ఈ వ్యాపారం ఎవరు చేయమని బాబా నిన్నేమని చేయమన్నారా? నీకు ఏదో ఒక వృత్తిని, అది దాంట్లో లోపాలు మనలోనే ఉంటాయి. ఏదైనా నష్టం వచ్చింది అంటే, ఏదైనా కష్టం వచ్చింది అంటే దానికి కారకులు మనమై ఉంటాం. బాబా అందుకు కారకుడు కాదు. మన కర్మలు మనం అనుభవించాల్సిందే. అనుభవించే క్రమంలో మనకు బాబా పైన ఇప్పుడు మనం ఆధారపడి ఉంటే బాబానే మన సొల్యూషన్స్ చూపిస్తాడు. కానీ చాలా సందర్భాల్లో బాబాపై ధనం వచ్చింది అనుకోండి, బాబాని మర్చిపోతాం, మాయలో పడిపోతాం. ఏదొచ్చినా బాబాని మర్చిపోతాం. కష్టం వచ్చినప్పుడు మాత్రమే బాబా గుర్తొస్తాడు మనం. కాబట్టి అట్లా ఏదో కోరికి, అర్థం అంటే ధనం కోరి, అర్థార్థి అంటే దాన్ని కోరి చేసేటువంటి చాలా మంది భోగాలు, భౌతిక ప్రపంచ కోరికలు. కానీ ఇంకొకరు ఉంటారు జ్ఞానులు. జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. అంటే జ్ఞానులు ఎటువంటి వాళ్ళు అంటే ఆ పరమాత్మ నేనే అనుకుంటారు. నా రూపంలో పరమాత్మ ఉంటుంది.
వాళ్ళు దగ్గరగా ఉంటారు. అయితే వీళ్ళు ఈ 4 రకాలైనటువంటి వాళ్ళు ఒక ప్రాసెస్ చివరకు జ్ఞానులుగా మారుతారు. రైట్. జ్ఞానులుగా మారేటట్టుగా చేస్తారు. అయితే ఆ రూట్ లోకి వచ్చారు. ఓకే. ఆ రూట్ లోకి రావాలి ఏదో రకంగా. ఆ విధంగా బాబాను ఈ సమస్తమైనటువంటి భూమండలంలో అనేక మంది భక్తులను తానే ఎన్నుకొని, అంటే కొంతవరకు మంచి వాళ్ళే ఉంటారు. ఇంకొక మాట చెప్పాలంటే మానవ జన్మ, జంతువునాం నరజన్మ ఉత్తమం అంటాడు. అంటే జంతువులే మనం. ఈ దీంట్లో నరజన్మ ఉత్తమం. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమమైనది. ఎందుకంటే చాలా మంది పాపులు మనుషులుగా పాపులు కాదు మనం. పాపులైతే మన మానవ జన్మ ఎత్తేస్తాం. ఇప్పుడు ఈ 84 పాము ఉంది, వృక్షకము, వీళ్ళు ఈ తేలు, ఇటువంటివి ఆ జన్మల క్రిములు కీటకాలుగా ఎలా పుట్టామంటే ఘోరమైన కర్మలు చేసిన వాళ్ళ అట్లా పుడతారు. కానీ మనిషిగా పుట్టాడంటే అంతో ఇంతో కొంత మంచి పనులు చేసే ఉంటారు. మంచి పనులు చేసినాం కాబట్టే జ్ఞానం ఉంది మనకు. మనిషికి జ్ఞానం చేత జ్ఞానాగ్ని దగ్ధ సర్వ కర్మానం అంటాడు భగవద్గీతలో. కాబట్టి జ్ఞానం అనే అగ్ని సర్వకర్మలను దగ్ధం చేస్తుంది. మరి ఎప్పుడు దగ్ధం చేస్తుంది? ఆ జ్ఞానాన్ని సరిగా ఉపయోగించుకున్నప్పుడు. అది జిడ్డు కృష్ణమూర్తి కూడా అంటారు. ఏంటంటే నూతనమైన హృదయం, అదే విధంగా వినూత్నమైనటువంటి మనసు. నూతనమైన హృదయం ఉండాలి, వినూత్నమైనటువంటి మనసు అంటే మైండ్. మనం కొత్తగా ఆలోచించాలి, ఎవరో చెప్పిందన్నీ కాదు. అదే విధంగా ఈ యొక్క మానవ సంబంధాలు ఉంటాయి. ఈ సంబంధాలని అవి కూడా వినూత్నమైనటువంటి భావ సంబంధం ఉండాలి అంటాడు జిడ్డు కృష్ణమూర్తి. ఫిలాసఫీ ప్రపంచాన్ని మార్చింది వివేకానందుడు, జిడ్డు కృష్ణమూర్తి. ఈ 3 పదాల గురించి మనం ఆలోచించినాడు. ఈ భక్తులు ఇంత డెప్త్ గా వెళ్ళారన్నమాట. ఆయన ఒకటే మాట అంటాడు, భయం వల్లనే ఇతరులకు, అంటే మనం భయం చేత ఎవరో చెప్పింది వింటాం, ఈ మత ప్రాక్తలు చెప్పింది వింటాం, మత గ్రంథాలు చెప్పింది వింటాం, అదే విధంగా యూనివర్సిటీలు చెప్పింది ఉంటాం, గురువులు చెప్పింది ఉంటాం. అసలు వీళ్ళు ఎవరిది వినకూడదు అంటాడు ఆయన. మీరు చూడండి ఎంత గొప్ప మాట అన్నాడు. మీరు మీలో మీరు అన్వేషించాలి అన్నాడు. రమణ మహర్షి చెప్పింది కూడా అంతే, నీలో నీవు అను. జ్ఞానం షిరిడి సాయిబాబు కూడా అదే చెప్పాడు. నానా చంద్రకర్ భగవద్గీత శ్లోకం చేత చెప్పినాడు, గురువులకు శుశ్రూష చేసి వాళ్ళ చేత తత్వజ్ఞానం పొందాలి అని దాని అర్థం బాబా. అంటే గురువులకు శుశ్రూష చేయడం ఏంట్రా? అసలు జ్ఞానం అనేటువంటిది నీలోనే ఉంటుంది. ఒకరికి సేవ చేసి తెలుసుకోవడం ఏంటి? నీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుంటే అదే జ్ఞానం అంటారు. కాబట్టి ఇప్పటి వరకు వచ్చినటువంటి అంటే వేదకాలం నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ జ్ఞానము, ఇదంతా కూడా జ్ఞానము, జ్ఞాపకాలు, అనుభవాలు, ఇవన్నీ కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్తారు. ఎవరు మత ప్రవక్తలు, ఎవరు మతాన్ని వాళ్ళుగా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని ఆయా ప్రాంతాలు, ఆయా దేశాల్లో నివసించేటువంటి వాళ్ళు, ఆయా జాతుల మధ్య యుద్ధము, లేకపోతే ఈ ప్రపంచంలో ఈ యుద్ధాలు ఏమిటి, ఇంత సంఘర్షణ ఏమిటి, ఇదంతా భయం వల్లనే జరిగింది, అజ్ఞానం వల్లనే జరిగింది అని జిడ్డు కృష్ణమూర్తి చెప్పాడు. మళ్ళీ ఏమి అంటే నీవు ఎప్పుడో ఆలోచించాల్సిందే చలన సౌందర్యం అంటాడు, ఒక కొత్త పదం ఉపయోగిస్తాడు. ఈ ప్రపంచం అంతా చలన సౌందర్యం అంటాడు. ఈ చలన సౌందర్య సూత్రాన్ని తెలుసుకోండి. మీరు మీరు ధ్యానంలోకి వెళ్ళండి. ధ్యానము గురించి ఏ మత గ్రంథాలైనా చెప్పావని ప్రశ్నిస్తాడు ఆయన. ఇటీవల ధ్యానం గురించి మనకు వస్తుంది కానీ ధ్యానము యోగా అని మత గ్రంథాల్లో ధ్యానం గురించి ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఎంతసేపు ఉన్న ఆచారాలు, వ్యవహారాలు, అది చేయండి, యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, లేకపోతే అది చేయండి, ఇది చేయండి, ఇదే చెప్పారు ఏ మత గ్రంథమైనా. కాబట్టి మత గ్రంథాలను కానీ, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కానీ, లేకపోతే ఏతవాళ్ళు చెప్పేది కానీ, మీ గురువులు చెప్పేది కానీ, మీ పాఠ్యాంశాలు బోధించేవి కానీ ఇవి వినకండి. విన్నా ఫైండ్ అవుట్ ద ట్రూత్ ఈజ్ రియల్ ఫిలాసఫీ అన్నట్టుగా నువ్వు నిజాన్ని తెలుసుకో. ఇప్పుడు ప్రేమ అంటాం, అక్కడే దేవుడు ఉండు. ఆ నిజము నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఆ నిజము ద్వారా, ఆ నిజం ఎప్పుడు తెలుస్తుందంటే
నిన్ను నువ్వు తెలుసుకోవడంలో తెలుస్తుందని రమణ మహర్షి అన్నాడు. నువ్వు ధ్యానమగ్నుడై మొత్తం సౌందర్యం ప్రపంచము చలనం ఇదంటే అజ్ఞానం తొలగిపో. నీకు భయం ఎందుకు ఉంటుంది అసలు? అసలు నువ్వు భయపడుతున్నావు, దేనికో భయపడుతున్నావు. సో ఇలా నిజాలుగా మాట్లాడే వాళ్ళు, నిజంగా ఉండేవాళ్ళు మనకి తెలుస్తారండి. అంటే క్రమక్రమంగా తెలుసుకుంటారు మేడం. ఓకే. అంటే ఈ ప్రపంచం ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అందుకే జ్ఞానులు అనేటువంటి వాళ్ళు కొంతమంది గురువులు, ఒక్కొక్క గురువు వచ్చి ఇప్పుడు వివేకానంద ఫిలాసఫీని అనుసరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే విధంగా జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీని అనుసరిస్తూ జ్ఞానం తెలుసుకున్నారు. మన షిరిడి సాయిబాబా ఫిలాసఫీని మించిన ఫిలాసఫీ లేదని నేను తెలుసుకున్నా. అంటే నా వ్యక్తిగతమైన, అంటే నా మాట కూడా వినమని ఇక్కడ చెప్పడం లేదు. మీరు బాగా గుర్తించండి, మీరు సత్యాన్ని గ్రహించండి అని చెప్తున్నారు ఎవరైనా సరే. మీరు ఇంకొకరి గురించో ఎపిసోడ్లు చేస్తామంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే సర్వము బాబాలోనే నేను చూస్తూ ఉన్నాను, బాబాగానే కనిపిస్తూ ఉంది. నా ధ్యానంలోనే సర్వము నేను, జగన్మాత నేనే అని చెప్పాడు ఆయన బాబా. ఇప్పుడు ఆయన ఏదో ఒక ఫకీర్ అనుకుంటారు, అసలు నేను పరబ్రహ్మం అనుకుంటా. ఫకీర్ అని ఆయన ఎవరు అనుకుంటారు? ఆయన ముస్లిం అనుకున్నటువంటి వాడు ఫకీర్ అనుకుంటారు. ఏదో మా హిందూ ధర్మానికి హాని జరుగుతుంది అది ఇది అని వీడు అనుకుంటాడు. అసలు హిందూ ధర్మం అనేది ఏమిటో వీడికి తెలియదు. ఇప్పుడు ఫకీరు సూఫీ తత్వము అంతా కూడా, సూఫీ తత్వంలో ఏం చెప్తారంటే సూఫీ గురువులు అంటే ఫకీరులు ఇస్లాం సంబంధం లేదని అక్కడ స్పష్టంగా చెప్పారు. డైరెక్ట్ భగవంతునితోన సంబంధం ఉండేటువంటి వాళ్ళు. ఏ మతం అనేది ఇక్కడ లేదు. ఇప్పుడు నేను ఏదో జుబ్బా పైజాం వేసుకొని కపిని వేసుకున్నంత మాత్రాన నేను ఫకీర్ కాను, అంటే నేను ముస్లిం కాను. కషాయ వస్తువులు వేసుకున్నాను ప్రతి ఒక్కడు హిందువు కాదు. ఇది ఈ డ్రెస్ గానీ అడ్రస్ గానీ ఈ రెండు కూడా సత్యం కాదా అంటాడు జిడ్డు కృష్ణమూర్తి. అంటే నేను ఎందుకు చెప్తే ఇది కాదు, కానీ ఒక యూనివర్సల్ అసలు ప్రపంచము దేశాలకు విడిపోవడం ఏంటి, రాష్ట్రాలుగా విడిపోవడం ఏంటి, కుటుంబాలుగా విడిపోవడం ఏంటి? విడిపోవడం వల్లనే, భయం వల్లనే విడిపోతున్నారు. విడగొట్టడము అనేటువంటిది అంటే శకలాలుగా విడిపోయిండారు, ఒక సమగ్రమైనటువంటి లేదు. అరవిందుని ఫిలాసఫీలో పరిపూర్ణ మానవుడు అని అంటాడు, ఇంటిగ్రేటెడ్ హ్యూమన్ బీయింగ్. పరిపూర్ణ మానవుడు ఏంటంటే అంటే ప్రేమతత్వం కలిగిన వాడు, సమస్తంలోనూ తన్ను తాను చూసేటువంటి వాడు, హింస లేని ఒక ప్రపంచాన్ని చూసేటువంటి వాడు, ఓన్లీ ప్రేమమయమైన ప్రపంచాన్ని చూసేవాడు, అందరిలోనూ తన రూపాలే చూసేటువంటి వాడు, అందరిని చూడగానే సమస్త జీవరాశిని చూసి ఆనందించేవాడు. ఒక చెట్టు ఉంటుంది, చెట్టును సమగ్రంగా చూడండి, ఆనందించండి చెట్టును చూసి, ఆ ఫలాలు చూసి, ఆ పుష్పాలు చూసి, ఆహా భగవంతుని సృష్టి ఎంత అద్భుతంగా ఉంది అని. అంతేకాకుండా దాని గురించి ఒకడు వృక్షశాస్త్రం అంటాడు, ఇంకోటి దాంట్లో విభజించడం ఎందుకు? కాబట్టి విభజించడం వల్లనే ఇంత ఉత్పాతాలు జరుగుతున్నాయి, ఇంత హింస జరుగుతుంది. నా మతం గొప్పది అంటాడు, నా దేవుడు గొప్పడు అంటాడు, ఇవన్నీ అబద్ధాలు అనే ఒక్క పరబ్రహ్మము. ఫకీరు వేరు, పరబ్రహ్మం వేరు. చాలా మంది ఫకీరుగా భావించడం వల్ల వీడి ఫకీరుగా భావిస్తామే. ఫకీరులు ఇస్లాంలోనే ఉంటారు, ఇస్లాం మతాన్ని వాళ్ళు రకరకాలుగా ప్రచారం చేయడానికి అలా ఫకీర్ రూపంలో, బాబా రూపంలో వస్తారని చెప్పేసి ఈ అజ్ఞానులు భావిస్తుంటారు. కానీ కాదు, ఏ రూపంలో ఉన్న, ముస్లిం రూపంలో ఉన్న, క్రిస్టియన్ రూపంలో ఉన్న, హిందూ గురువు రూపంలో ఉన్న భగవంతుడు పరబ్రహ్మ రూపంలో ఉంటాడు అని గుర్తించాలి మనం. రైట్. సో చాలా అంటే చాలా చక్కటి వివరణ. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఎవరిలో ఉన్నాడు, ఎలా ఉంటాడు, ఈ విషయాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఇంకా డౌట్స్ అయితే లేవు నాకు తెలిసి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సత్యాన్ని అన్వేషించే క్రమంలో, సత్యమే పలికే క్రమంలో, సత్యమే మాట్లాడే క్రమంలో భగవంతుడు కనిపిస్తాడు అని బల్లగుద్ది చెప్తున్నారు బిక్కి కృష్ణ గారు. మరి మీలో ఎంతమంది సత్యవాక్కు పరిపాలన చేస్తున్నారు అనేది ఒకసారి నెమరు వేసుకుంటూ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.